ఈరోజు ఒక 1 వీక్ బ్యాక్ మాకు ఒక విషయం జరిగింది. అది మీతో పంచుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక దేశంను గెలవాలంటే ఏం చేయాలి తెలుసా? శత్రు దేశం ఏం చేసేది తెలుసా? ఒకప్పుడు బాంబులు వేసేది. ఏం వేసేది? యుద్ధం చేసేది. ఏం చేసేది? ఇప్పుడు ఒక దేశాన్ని గెలవాలంటే, ఓ దేశాన్ని నిర్వీర్యం చేయాలంటే బాంబొద్దు, యుద్ధం వద్దు, ఏమొద్దు. అక్కడ పిల్లలకు డ్రగ్స్ నేర్పిస్తే చాలు, నాశనం అయిపోతుంది. నేను చెప్పింది ఎంతమందికి ఎస్ అంటారో చేయబడ్డరి చెప్పండి నాన్న. మనలాంటి ఊర్లలో కూడా డ్రగ్స్ వస్తున్నాయా రావట్లేదా? డ్రగ్స్ అంటే గంజాయి కావచ్చు, అది కావచ్చు, చుట్టుముట్టు పాన్ డబ్బాలో అక్కడిక్కడ అమ్ముతూ. అందుకోసమే మనము రోజు మొబైల్కి వెళ్ళి ఎంతమంది పైసలు కొట్టేస్తారు తెలుసా మీకు? ఓటీపీ చెప్తారా? ఫోన్ల గురించి చెప్తా. సతీష్ మాట్లాడిన ముందు ఒక కరెక్ట్ 20 రోజుల క్రితము నగేష్ పంపాటి గవర్నర్ గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ పైన ఎలా మనమో, సార్ సారీ చెప్పారు, ఒక నిమిషం చెప్పండి సార్ ఏం జరిగిందో ప్లీజ్. సైబర్ క్రైమ్స్ మన మొబైల్ నుంచి డబ్బులు ఎలా కొట్టేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ వాళ్ళతో వీళ్ళు మాట్లాడి అందరికీ నేర్పిస్తే బాగుంటుందంటే మా ఇంపాక్ట్ నుంచి జస్ట్ 100 మందిమే వెళ్ళామంతే. లయన్స్ క్లబ్లో 10-15 మంది వచ్చారు. లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ వెళ్ళి మొత్తం నేర్చుకొని ప్రతి కాలేజీ తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ డబ్బులు ఎలా పోవద్దు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా నేర్చుకుంటారా? నేర్చుకోవాలంటే దానికి నేను వాట్సాప్ లింక్ చెప్పండి, మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. సార్ ఏమైంది ఒక నిమిషం చెప్పండి సార్, గ్రీటింగ్ చెప్పండి కొద్దిగా. President Vivekananda, Lions Club of Vivekananda, and my friend Lion Gampa Naheshwarao garu, Impact, JC, Rotarian, we know each other for last 40 years, and dear friends, to create the awareness, today the biggest fraud, మనం చిన్నప్పుడు ఏమి నేర్చుకున్నాము, ఇంట్లో చోరీ అయిపోయిందని, లేకపోతే నగలు కొట్టేసిరని, చైన్ స్నాచింగ్ అని, ఆ విషయాలు వినేవాళ్ళం. ఇప్పుడు అవి తగ్గినాయి. మీరు పొద్దున పేపర్ ఓపెన్ చేసి చూడంగానే ఏం కనిపిస్తుంది? డబ్బులు పోయినాయి, మొబైల్ నుండి పోయినాయి, జాబ్ ఫేక్ అని. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. దిస్ ద బిగ్గెస్ట్ బర్గ్లరీ. కొన్ని లక్షల రూపాయలు ఆల్మోస్ట్ 1.5 జీడిపి ఆఫ్ ఇండియన్ ఎకనామీ వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నారు 2024లో 25లో పోతుందని. అంటే అది ఎవరిదైనా కావచ్చు, మీది కావచ్చు, మాది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. జాగ్రత్త ఉండడానికి మేమేం చేసినామంటే లయన్స్ క్లబ్ తరఫున వి టైడ్ అప్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఒకటి ఫస్ట్ ఎలిజిబిలిటీస్ మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నవాళ్ళు, సెకండ్ కొంచెం సర్వీస్కు యాటిట్యూడ్ ఉండి ముందుకు వచ్చి సర్వీస్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు. అలా క్వాలిఫై అయితే వాళ్ళకు ఒక పేరు ఇస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే, సైబర్ రక్షక్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే మీలాంటి కాలేజెస్ కానీ కమ్యూనిటీస్ ఫ్లాట్స్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ పోయి దే మేక్ ఏ టాక్ అండ్ క్రియేట్ ద అవేర్నెస్. ఐ థింక్ దట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత స్మార్ట్ ఉన్నా, అవెవర్ పోలీస్ పీపుల్ ఆర్ హియర్, దే నో బెటర్. ఎంత స్మార్ట్ ఉన్నా దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లూజింగ్ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్టు. మనం లిటరేట్ అంటే ఇవాళ పిహెచ్డి ఉంటే లిటరేట్ కాదు, ఐఏఎస్ అంటే లిటరేటే కాదు, ఐఎఫ్ఎస్ అంటే లిటరేటే కాదు. యూ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ నాట్ టు లూజ్ యువర్ మనీ ఫ్రమ్ యువర్ మొబైల్. దెన్ ఐ కాల్ ఇట్ యువర్ లిటరేట్. కనుక మీరంతా కేర్ఫుల్ ఉండాలి. మీకు మీ కాలేజ్ ప్రిన్సిపల్ మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా విత్ హెల్ప్ ఆఫ్ ఇంపాక్ట్, యాజ్ Gampa Naheshwarao mentioned, there are 100 rakshaks from impact only. They are ready to give any service as and when you require. Yes, impact deserves a bigger round of applause. ఇంకా చెప్పట్లండి. సో మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండి, ఫ్లేర్ ఫర్ సర్వీస్, ఒక సర్వీస్ ఉండే యాటిట్యూడ్ ఉంటే మీరు గంప గారికి కానీ ప్రెసిడెంట్ గారికి పేరు ఇవ్వండి. విల్ ఎన్రోల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ విల్ యూటిలైజ్ సర్వీసెస్ ఎస్ ఎ రక్షక్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ డూయింగ్ ఇట్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతూజియాజం వచ్చి ఇన్స్పైర్ అయ్యి ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్. అఫ్ కోర్స్ మీకు బెస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ నిన్న నుండి ఉన్నారు, ఇవాళ ఉన్నారు. వాళ్ళ మోటివేషన్ ఈజ్ సంథింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. కానీ వన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, సక్సెస్ ఎంతమంది కావాలనుకుంటున్నారు ఇక్కడ? అబ్బా చేతులు బాగున్నాయి. 1.5 day నుండి మంత్రాలు పనిచేస్తున్నాయి అన్నట్టు. కానీ మంత్రము ఎట్లుంటుందంటే, మంత్రం చదవగానే మంత్రం ఎఫెక్ట్ కొంచెం సేపే ఉంటుందట, మళ్ళీ బయట పోయినాక మర్చిపోతారట. కరెక్టా రాంగా? నేను చెప్తా, 4 రకాల మనుషులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఎంతమందికి మీకు అలారం పెట్టుకునే అలవాటు ఉంది పండుకోవడానికి? లేస్తారా లేదా నేను అడగా. అలారం పెట్టుకునేది ఎంతమందికి అలవాటు ఉంది? చాలా కొన్ని చేతులు. ఫస్ట్ ఎలిజిబిలిటీ సక్సెస్ కావాలంటే అలారం పెట్టుకునే అలవాటు ఉండాలి.
ఓకే, మా నెక్స్ట్ క్వశ్చన్, అలారం పెట్టుకొని లేసే వాళ్ళు ఎంతమంది? తగ్గినాయా ఎక్కున్నాయా? బీ ఆనెస్ట్. ఎనీవే, అలారం పెట్టుకుంటారు కొంతమంది, అది రింగ్ అవుతుంది. ఆ రింగ్ అవుతుంటే ఏమవుతుంది తెలుసా? పెట్టుకున్న వాళ్ళు లేవడట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ లేస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు లేస్తాడు వాడిని తప్ప. సెకండ్ టైప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక బటన్ ఉంటుంది, దాంట్లో ఏం బటన్ ఉంటుంది? స్నూజింగ్ బటన్. ఐ థింక్ యూఆర్ వెరీ పాపులర్ అబౌట్ ఇట్. అది మనం కొంతమంది వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఇన్వెంటర్ అన్నట్టు, ఆ క్లాక్ డిజైన్ చేసిన వాళ్ళకు. అరే ఈ స్నూజ్ బటన్ ఏం చేస్తాం, స్నూజ్ బస్ కాగానే ఒక 5 minutes, ఒక 5 minutes, 5 minutes, 5 minutes అని ఒక 5-6 times స్నూజ్ చేసాక లేస్తాం అన్నట్టు. వాళ్ళని ఏమంటారు? స్నూజర్స్ అంటారు. ఇంకో మూడో రకం వాళ్ళు ఉంటారు, బెల్లు రాగానే ఏం చేస్తారు తెలుసా? వినిపిస్తలేదు, లేస్తారు. దన్మని లేస్తాడు. లేచి వాడు ఏమనుకుంటాడు, ఎందుకు లేచిన అసలు మనం అనుకుంటాడట. వాడు ఫాలోవర్స్ అన్నట్టు. ఇంకో రకం ఉంటారు, బెల్లు కొట్టగానే లేచి ఆ దినం గురించి ఏమేమి పనులు చేయాలి, వాళ్ళ జీవితం ఏం చేయాలి అని రీక్యాప్ చేసుకుంటారు. వెరీ క్వాలిటీ, ఒక గోల్ పెట్టుకొని పనిచేసే వాళ్ళని ఏమంటారు? వేకర్స్. ఓకే, మీరు ఇప్పుడు చెప్పండి, ఇలా వేకర్స్ ఎంతమంది ఉన్నారు, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, స్నూజర్స్ ఎంతమంది ఉన్నారు, స్లీపర్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వేకర్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే, అండ్ స్నూజర్స్? ఓకే, ఫాలోవర్స్? అందరూ అబద్ధం ఆడుతున్నారు. మీ ప్రిన్సిపల్ అడిగితే తెలుస్తుంది అది. ఎనివే, దిస్ ఈజ్ సంథింగ్. సో కనుక అలారం అనేది కూడా మనకు నేర్పిస్తుంది పాఠము. మనము మన జీవితంలో మనకు కావాల్సింది సాధించుకోవాలనుకుంటే యూ మస్ట్ బి ద వేకర్. యూ మస్ట్, ద మూమెంట్ యూ గెట్ అప్, నీ గోల్ ఏముంది అన్ని ఆలోచించుకొని చేసుకోవాల్సిన పనులు. అలాగే ఇప్పుడు ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారు నాకు పరిచయం, మీకు చెప్పిన 40 years ఇంపాక్ట్ ఎలా మొదలుపెట్టాడు, ఎలా స్టార్ట్ అయింది, ఐ నో అబౌట్ ఇట్. ఐ థింక్ సెల్యూట్ టు యూ. దిస్ అ ప్లాట్ఫామ్. వెర్ ఇస్ గంప? కమ్ హియర్. ఐ నో ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడు. ఐ నో హౌ ఇట్ స్టార్టెడ్. ఈ స్పాన్సర్షిప్స్ కానీ కాన్సెప్ట్ కానీ తీసుకొని నౌ ఇట్ ఈస్, ఐ థింక్ ఎంటైర్ తెలంగాణ, ఆంధ్ర, Impact is famous and Gampa Nagaraj is famous. This is the first opportunity I'm getting after a long time. It deserves a big round of applause. Chapatlu. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కూడా అన్నీ నేర్చుకున్నప్పుడు అందరూ వేకర్ లాగానే ఉంటారు, కానీ బయట పోయినాక అన్నీ మర్చిపోతారు. కానీ మర్చిపోకుండా వేకర్గా ఉండి మీ గోల్స్ని ఫాలో అప్ చేసి పర్సూ చేసుకొని బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గవర్నర్ గారు. అప్పటి నుంచి గవర్నర్ అంటే మీరు తెలంగాణ గవర్నర్ అనుకున్నారు. మా లయన్స్ క్లబ్ జిల్లాకు గవర్నరు, నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ఆయనే గవర్నర్, మాకు సేవా కార్యక్రమాల గవర్నర్. ఓకే, సో ఈ రకంగా సైబర్ ఫ్రాడ్స్ గురించి వారు చేసిన దాంట్లో మేము సమిధమయ్యాము, ఆ రకంగా చేస్తున్నాం. ఒక ఎగ్జాక్ట్లీ 1 week బ్యాక్ ఒకటి జరిగింది. మా దగ్గర ట్రైనింగ్ పొందిన ఒక వ్యక్తి